ఖమ్మం పట్టణ ప్రజలకు, దైవజనులకు మరియు సంఘ నాయకులకు ఒక శుభవార్త. దేవుని పిలుపునకు లోబడి బలమైన సేవ జరిగిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవజనులుగా మరియు సంఘ నాయకులుగా మీరు ఆశిస్తున్నట్లయితే ఈ సదవకాశం మీ కొరకే. జనవరి 22వ తేదీన ఉదయం 9:30 కనికరించే దేవుడేనా? కానీ అక్కడ యేసు రక్తము లేదు. ఆ రోజు కూడా ఒక జంతువు రక్తమే చిందించబడింది. అది వారికి పాపమును శుద్ధీకరింపజేయలేకపోయింది. అంతగా ఆయన చేసుకున్న మనుషులే కదా, ఆయన దీవించి ఆశీర్వదించిన మనుషులే కదా. ఆ పాపము నుంచి వారి క్రియల ద్వారా ఎందుకు రాలేకపోయారు? చేయగలిగితే వారు ఆ రోజే చేసేవారు. ఏ చేసినా కూడా ఆయనని చేరుకోవాలంటే ఆయన కృప, ఆయన యొక్క రక్తము మన జీవితంలో అవసరము. సో ఈ పాపమును మనం ఎలా జయించాలి? రోమన్స్ చాప్టర్ 3:19 చూడండి. ఎవరైనా ఒక వ్యక్తి నూతన నిబంధనలో పాపంలో స్టాండర్డ్ ఇంకా తగ్గిపోలేదు. ధర్మశాస్త్రం కంటే ఎక్కువ స్టాండర్డ్ ఇచ్చాడంట. పాత నిబంధనలో ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తూ పట్టబడితే అతనికి శిక్ష. నూతన నిబంధనలో అయితే కేవలం మనస్సులో ఏదైనా ఆలోచన వస్తేనే తప్పంట. అప్పుడైతే క్రియ కనిపించేది కాబట్టి శిక్షిస్తారు. ఇప్పుడు ఆలోచన కనిపించదు కదా, దానికి శిక్ష ఉందా? కేవలము ఆలోచించాను, క్రియ చేయలేదు, నాకు శిక్ష రావట్లేదు అనుకోవద్దు. నూతన నిబంధనలో ఏమంటాడంటే, ఐ థింక్ ఇన్ మాథ్యూ చాప్టర్, మీరైతే పట్టబడిన వ్యక్తి చేసిన వ్యక్తికే అంటున్నారు. నూతన నిబంధనలు అయితే ఆలోచనలో పాపము చేస్తే కూడా, అంటే ఏం చేస్తున్నాడు? కృపలో. పాత నిబంధనలో అయితే క్రియ ద్వారా పాపం వస్తారు కాబట్టి క్రియ ద్వారా వారు ఆ పాపానికి విముక్తి. నూతన నిబంధనలో అయితే లోపల పాపము చేసినా కూడా పాపమే. అందుకే ఇప్పుడు మనల్ని కృప లోపల నుంచి మార్చివేస్తుందంట. హల్లెలూయా. లోపల నుంచి బయటికి మార్చివేస్తుంది. హల్లెలూయా. క్రియ చేసి ఆలోచించేవాడు గొప్ప వ్యక్తి, ఆలోచన కూడా లేనివాడు గొప్ప వ్యక్తి. అక్కడ క్రియ చేయనంత మాత్రాన వాడు నీతిమంతుడు అనుకుంటున్నావు. ఇక్కడ మన కృప ఏం నేర్పిస్తుందంట? అసలు ఆలోచననే లేదంట. అసలు పాపం గురించి ఆలోచనే రాదంట. పాపాన్ని చూస్తే మనకు విరక్తి, అసలు దాని అటువైపు చూడాలన్న చూపు కూడా రాదంట. అది కృప ఒకరి జీవితంలో చేయగలదు. అందుకనే కృప పాపమును జయించగలదు, పాపాన్ని జయించగలదు. ఎంతకాలం చూడకుండా ఒక వర్స్ ఉంటుంది. ఐ థింక్ ఇన్ ప్రావర్బ్స్ చాప్టర్, వేర్ ఇస్ దట్ వర్స్? ప్రావర్బ్స్ చాప్టర్ 23:31. ఆల్కహాల్ అడిక్ట్స్ కంట ఆల్కహాల్ అడ్వర్టైజ్మెంట్స్ ఏది చూసినా ఏం చేస్తారు? స్లోగా వేస్తారంట బాటిల్లోంచి గ్లాస్లోకి. ఎందుకంటే అది బెల్లగా పడుతుంటే ఏదో ఒక దగ్గర టెంప్ట్ అయిపోతారు అని. చూడండి, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడిన గిన్నెలో తలతలలాడుచుండగా త్రాగుటకు రుచిగా నుండునగును అని దాని వైపు చూడకు అంటున్నాడు. ఏదో ఒక రోజు తప్పిపోతారు. కానీ కృప లోపల నుంచి మార్చివేసింది కాబట్టి ఇంకా ఆ సైడ్ చూడాల్సిన అవసరం కూడా మనకు అనిపించదంట, దానివైపు వెళ్ళాల్సిన అవసరం కూడా అనిపించదంట. కృప ఏం చేస్తుంది? దేవుని యొక్క బీజము మీలో వేస్తుంది కాబట్టి నీతి వైపు మీకు పంపిస్తుంది, కానీ పాపము వైపు నిన్ను తీసుకెళ్ళదంట. హల్లెలూయా. సో కృప వాక్యము అర్థమైనప్పుడు దేవుని యొక్క కార్యములు మన జీవితంలో, ఆయన నీతి కార్యములు ఆయనే మన ద్వారా ఆయన జరిగిస్తాడు. 2 పేతురు 13:18 ఐఎమ్ క్లోజింగ్ విత్ దిస్. 2 పేతురు 3:18 మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి, ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకు మహిమ కలుగును గాక. దీనిలో మనం అభివృద్ధి చెందాలి. ఒక్కసారి వింటే అయిపోదు. ఆ కృపలో, ఆ జ్ఞానములో మనము అభివృద్ధి చెందాలి. దాని ద్వారా దేవుని కార్యాలు చూస్తాం. ఒక వ్యక్తి కృపలో అభివృద్ధి చెందుతుంటే ఎలాంటి స్థానంలోకి వెళ్ళగలుగుతాడు? ఆయన వాక్యంలో చూపించిన ప్రతి వాగ్దానమును, ఫిలిప్పు అజోటస్ అనే ఒక ప్రాంతం నుంచి ఆయన ఎత్తబడతాడు. వెళ్ళిపోయి అక్కడున్న నపుంసకునికి ఆయన బాప్తిసం ఇచ్చి వెళ్ళిపోతాడు. కృపాకాలంలో ఎలాంటి గొప్ప ఆశ్చర్యాలు జరిగాయంటే ధర్మశాస్త్రంలో ఎన్నడూ జరగని అద్భుత కార్యములు కృపాకాలములో చూశారు. ధర్మశాస్త్రములో వారు అలాంటి అద్భుతాలు చూడలేదు, అలాంటి ఫలము చూడలేదు, అలాంటి దేవునితో సహవాసము చూడలేదు. ఇన్ దిస్ ఏజ్ ఆల్సో దెర్ ఇస్ అ మ్యాన్ కాల్డ్ మహేష్ చడ్వా. డూ యూ హ్యావ్ ద ఫోటో ఆఫ్ దట్ గాయ్? ఆయన, యూ హ్యావ్ ఇట్? డిడ్ ఐ సెండ్ యూ? మహేష్ చడ్వా. ఆయన చాలా గొప్ప ఇవాంజలిస్ట్.
యూ హ్యావ్ దాట్? ఓకే, ఐల్ సెండ్ ఇట్ టు యూ. ఆయన గొప్ప ఇవాంజలిస్ట్. ఒకరోజు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన డేట్స్ ఎంతగా ఫిల్ అయిపోతే ఒకరోజు తెలియకుండానే అదే రోజు కెన్యాలో, అదే రోజు మలేషియాలో, అదే రోజు అమెరికాలో డేట్స్ ఇచ్చేస్తాడు. డేట్ దగ్గరకు వచ్చాక ముగ్గురు కాల్ చేస్తారు. ఇన్ని దేశాల నుంచి వచ్చేసి నేను ఎలా తప్పు చేశాను దేవా, క్యాలెండర్ ఎవరిని క్యాన్సిల్ చేయాలని ప్రేయర్ చేస్తుంటే దేవుడు వచ్చి ఎవరిని క్యాన్సిల్ చేయకు, 3 దేశాల్లో అదే రోజు చెయ్యు అంటాడు. ఆయనకు అర్థం కాదు. ఆ రోజు ఆయన వెళ్ళింది ఒకే దేశానికి, కానీ ప్రసంగించింది 3 దేశాల్లో. హల్లెలూయా. కెన్యాలో వచ్చి ఉంటాడంట, పుల్పిట్ దగ్గర చైర్లో కూర్చొని బోధిస్తాడు. అమెరికాలో బోధిస్తాడు, మలేషియాలో, 3 కాంటినెంట్స్ నుంచి ఒకేసారి. ఇంకొక వ్యక్తి ఉంటాడు జాషువా అని, ఆయనకి చైనాకి వెళ్ళడానికి ఇన్విటేషన్ వస్తుంది, తీసుకో అంటాడు. ఎలా తీసుకోవాలి, డబ్బులు లేవు కదా వెళ్ళడానికి, ఫ్లైట్లో వెళ్ళాలి కదా ప్రభు అంటే, ఏం కాదు వెళ్ళాలి, లిఫ్ట్ ఎక్కువ అంటాడు. ఆ లిఫ్ట్ ఎక్కుతాడు. లిఫ్ట్ దిగేసరికి చైనాలో ఉంటాడు. లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యేసరికి చైనాలో ఉన్న అక్కడున్న మందిరం వాళ్ళు వెల్కమ్ టు చైనా, మీ ఐటినరీ మాకు వచ్చింది, దయచేసి లోపలికి రండి అని తీసుకెళ్తుంటారు. ఇవి అబద్ధం కాదు, కట్టుకథలు కాదు, జరిగిన సంఘటనలు. యూ కెన్ గో అండ్ గూగుల్ దిస్ పీపుల్. అలాంటి అద్భుత కార్యాలు, అలాంటి ఆశ్చర్య కార్యాలు తన వెనక వచ్చి వారు చేస్తారు అని చెప్పారు. నేను చేసే కార్యాలు కాదు, నాకంటే అద్భుతమైన కార్యాలు చేస్తా అన్నాడు. క్రీస్తు నీళ్ళ మీద నడిచాడు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, కానీ ఒకే స్థలంలో 2 ప్లేసెస్లో ఎప్పుడు లేడు. కానీ అంతకంటే గొప్ప కార్యాలు ఆయన శిష్యులు చేసేలాగా ఆయన చేశాడంట. అలాంటి కృప మనకి, కృపనే అలాంటి శక్తి ఇవ్వగలుగుతుంది. సొంత శక్తితో ఎవరు చేయగలుగుతారు? ఎవ్వరూ చేయలేరు. సొంత శక్తితో మ్యాక్సిమం 1 గంట ఇక్కడ ప్రీచ్ చేయగలుగుతాం. మార్నింగ్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ కల్లా అయిపోతుంది, మళ్ళీ వరుసగా చేయలేము. కానీ కృప ఉంటే అలాగ ఒకే స్థలంలో 3 దేశాల్లో ఒకేసారి ఆయనకి ఇచ్చాడంట శక్తి. లిఫ్ట్ ఎక్కితే చైనాలో దిగడం ఏంటి నాకు తెలీదు, కానీ కృప అలాంటి గొప్ప కార్యాలను జీవితంలో చేయగలుగుతుంది. ఎందుకు? ఇది నా వల్ల ఏదే కాదు, నేనైతే వెళ్ళాలి, ఫ్లైట్ తీసుకోవాలి, డబ్బులు కట్టాలి, అక్కడ తీసుకోవాలి. కానీ దేవుని కృపలో ఉన్నప్పుడు ఆయన కృపే నిన్ను నడిపిస్తుంది, అలాంటి అద్భుత కార్యాల్లోకి నిన్ను తీసుకొని వెళ్తుందంట. కానీ ఎప్పుడైతే కృపను అర్థం చేసుకోలేవో మళ్ళీ నువ్వు నీ కార్యాల వైపు వెళ్ళిపోతుంటావో, ఎంత ప్రయత్నించినా కూడా ఆ పాత నేచర్ నుంచి విడిపించబడ్డాను అన్న స్థాపించకపోతే మళ్ళీ క్రియల వైపు వెళ్ళిపోతావు. మళ్ళీ నీ సొంత శక్తితో ఏదో చేయాలనుకుంటావు, మళ్ళీ నువ్వు పడిపోతావు, దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతావు. కానీ కృప అర్థమైన వారు, నా వల్ల కానే కాదయ్యా, నా వల్ల అస్సలే కాదయ్యా, హల్లెలూయా. ఈరోజు వాక్యం బోధించాలి, కృప కావాలి. నేను అన్నాను ఇందాక, నా భాష ఏం పెద్ద గ్రేట్గా ఉండదు, మంచిగా ప్రీచ్ చేసే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. ఆయన కృప ద్వారానే. మధ్యలో ఇంగ్లీష్ తెలుగు రకరకాల వర్డ్స్ వస్తుంటాయి, తెలంగాణ ఆంధ్ర మిక్స్ అయిపోతూ ఉంటుంది. కానీ ఆయన కృప ద్వారానే ఆ ప్రత్యక్ష జ్ఞానము మాట్లాడడానికి, ఆ వాక్యము చెప్పడానికి నా సొంత శక్తి వల్ల అవ్వదు. చదువుకున్నవారు చాలామంది ఉన్నారు, ఇంకా వాక్యము స్పష్టంగా చదివేవారు చాలామంది ఉన్నారు. ఇంకా యాక్చువల్గా నాకు చెప్పాలంటే ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం, ఒక సెంటెన్స్లో వర్డ్స్ జంబుల్ అయిపోతాయి చాలాసార్లు. కానీ అలాంటి వ్యక్తిని కూడా దేవుడు వాడుకుంటున్నాడంట. హల్లెలూయా. నత్తివాడిని వాడుకుంటారు. ఆయన కృప మీద ఆధారపడినప్పుడు ఆయన కృప ఎన్నో కార్యాలు చేయగలవు. కానీ ఇంకా ప్రభా నా శక్తితో నేను ఇంకేం చేయాలంటే నీ శక్తితో చేయగలిగిందే నువ్వు చేస్తావు. ఏం చేస్తావు? ఏం చేయకుండా అక్కడే ఉంటావు. అందుకే సంఘం ఏమి చేయకుండా అక్కడే ఉంటున్న సంఘాల్లాగా మిగిలిపోతున్నాయి. కానీ ఈరోజు నా కృప వాక్యములో, ఆ జ్ఞానములో నేను అభివృద్ధి చెందాలి. ఎక్కడైతే నువ్వు ఆయన ఏమంటాడు, ప్రభు నా వల్ల ఇది అవ్వట్లేదు అంటే, నీ బలహీనతలో నా కృప నీకు చాలును అంటాడు. నీ బలహీనత కృప నీకు బలముగా మార్చగలదు. ఏ స్థలంలో అయితే నువ్వు బలహీనంగా ఉన్నావో దేవుని కృప విడుదలైనప్పుడు ఆ బలహీనతే ఆయన బలముగా మారుతుందంట. కృప నీకు అర్థం కానప్పుడు ఏం చేస్తావు? నీ సొంత శక్తితో ఆ బలాన్ని ప్రయత్నించుకుంటావు, కానీ బలహీనంగానే ఉంటావు. సో ఈ క్షణంలో మనం అందరం లేచి నిల్చున్నట్లయితే, ప్రభా నాకు ఈ బలహీనత ఉంది, కానీ నీ కృప మీద ఆధారపడుతుండగా ఆ బలహీనత యేసు నామంలో బలముగా మారును గాక అని ప్రకటిస్తాం. ఈ కృపనే నాకు శక్తినిస్తుంది, ఈ కృపనే నాకు వాక్చాతుర్యం ఇస్తుంది, ఈ కృపనే నాకు ప్రత్యక్ష జ్ఞానాన్ని ఇస్తుంది, ఈ కృపనే నన్ను అద్భుతాల్లో నడిపిస్తుంది. ఏది చేయాల్సిన కేవలము నీ కృప ద్వారానే. నా క్రియల వల్ల అసలే కాదయ్యా, నా క్రియల వల్ల అసలే కాదు. ఈరోజు ఆయన ముందు నీతి మంత్రులుగా నిల్చోవాల్సిన అన్నా కూడా ఆయన కృప ద్వారానే. నీ క్రియల వల్ల ఏనాడు నిల్చోలేవు.
ఈరోజు ఆయన నుంచి స్వస్థత పొందుకోవాలన్నా, ఈరోజు ఆయన నుంచి ఏ వాగ్దానం పొందుకోవాలన్నా నువ్వు చేసే క్రియలన్నీ కూడా ఆయన ఏమంటున్నాడంటే మురికి గుడ్డలతో సమానం. అది ఎక్కడికి రావంట. అసలు దేవుని దగ్గరికి చేరుకొని కూడా చేరుకోవాలంటే క్రియలు. కానీ ఈరోజు ప్రభువా నా వల్ల కావట్లేదు, నేను బలహీనురాల్ని, నా బలహీనత మీరు బలంగా మార్చండి. ఆయన ఈ కృపలో లోతైన జ్ఞానాన్ని దయచేయండి. కృప కాలములో ఏది పొందుకోవాలన్నా నీ నుంచి, నీ కృప ద్వారానే అని నేను నమ్ముచున్నాను ప్రభువా. ఈ వాక్యము నాకు అర్థమయ్యేలాగా ఆయన మీరు బోధించండి. పరిశుద్ధాత్మదేవ నాకు జ్ఞానాన్ని దయచేయండి, అందులో అభివృద్ధిని దయచేయండి. నేను విద్య లేని పామరులకు మీరు బోధించారు. హంతకులైన సౌలుకి మీరు ఇలాంటి కృపవాక్యంని బోధించారు. పౌలుగా నిల్చోబెట్టుకున్నారు ప్రభా. ఈ నూతన నిబంధన అర్థమయ్యేలాగా అనేకులకు బోధించారు ప్రభా. ఈరోజు నేను కూడా నన్ను నేను తగ్గించుకొని నీ ముందు అడుగుచున్నాను, వేడుకొంచున్నాను ప్రభా. ఈ వాక్యము నాకు అర్థమయ్యేలాగా ప్రభా, ఈ వాక్యంలో నేను స్థాపించబడేలాగా, నీ కృపలోనే జీవించేలాగా నాకు సహాయం చేయమని కొన్ని నిమిషాలు అందరము సొంత మాటల్లో ప్రార్థన చేసుకుంటూ ఆరాధించుకుందాం. ఆవుబిలోనా నే చిక్కినప్పుడు నీవు నన్ను చూస్తావుగా, నా దీన స్థితిని గమనించి నీవు దాసునిగా వచ్చావుగా. ఆవుబిలోనా నే చిక్కినప్పుడు నీవు నన్ను చూసావుగా, నా దీన స్థితిని గమనించి నీవు నన్ను చూసావుగా. ఏమంత ప్రేమ నా మీద నీకు, నీ ప్రాణమిచ్చావుగా, నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను, యజమానుడవు నీవేగా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా. నా క్రియలు కాదు నీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. నదులంత తైలం విస్తార బలులు నీకిచ్చిన చాలవయ్యా. నీ జీవితాన్నే నాకిచ్చినావు, నీకేన జీవమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా దీన స్థితిని గమనించి నీవు దాసునిగా వచ్చావుగా, నా దోష శిక్ష భరించి నీవు నన్ను దాచావుగా. నా దీన స్థితిని గమనించి నీవు దాసునిగా వచ్చావుగా, నా దోష శిక్ష భరించి నీవు నన్ను దాచావుగా.
నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా నాయన. నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఈ కృప కాలములో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా క్రియలను బట్టి మీరు మాకు తీర్పు తీర్చట్లేదు, కానీ యేసుక్రీస్తు చేసిన కార్యము ద్వారా ఆయన మాకు ఇచ్చిన ఈ అర్హతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేం, ఎందుకంటే మా సొంత శక్తిలో ఏనాడు కూడా నాయన ఈ స్థానంలోకి మేము రాలేకపోయేవాళ్ళం. కానీ ఈరోజు ఆయన ఆ కాలములో లేని స్థానము మాకు ఇచ్చారు. నా బిడ్డలు నా సొత్తు అని నువ్వు ఏనాడు ఆ కాలంలో ఉన్న వారితో అనలేదు, కానీ ఈరోజు మమ్మల్ని చూసి అంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము చేసిన క్రియలను బట్టి కాదు, కానీ మీరు చేసిన అర్పణ ద్వారా, ఒకే అర్పణ ద్వారా ఒకేసారి మమ్మల్ని శుద్ధీకరించి మమ్మల్ని నీతిమంతులుగా మార్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రాణము పెట్టి కొన్న నా ప్రజలు అని మీరు చెప్పారు, నా సొత్తు అని మీరు మా గురించి చెప్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు నుంచి నాయన నా జీవితంలో ఏది చేయాలన్నా కూడా నీ కృప ద్వారానే చేస్తానని నమ్ముచున్నాం. కృప ద్వారా ఇతరులు చేయలేని కార్యము ఇంకా అత్యధికంగా మేము చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సొంత శక్తి ద్వారా చేయలేని కార్యాలు ఇంకా ఎన్నో రెట్లుగా మేము చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన పౌలు చెప్పినట్లు ఇతరుల కంటే నేను ఎక్కువగా చేయగలను. అది నేను ఏమై ఉన్నానో అది నీ కృప వలనయ్యా, అందుకే నేను ఎక్కువగా చేయగలుగుతున్నానని చెప్పాడు. నాయన ఇతరుల కంటే ఎక్కువగా మేము సువార్త ప్రకటించగలం, ఇతరుల కంటే ఎక్కువగా మేము ప్రార్థించగలం, ఇతరుల కంటే ఎక్కువగా మేము మా దేవుని కొరకు నిలుచోగలం, ఇతరుల కంటే ఎక్కువ ధైర్యముగా సిగ్గు లేకుండా సువార్తను బోధించగలం. అది కేవలము నీ కృప ద్వారానే మా జీవితంలో జరుగుతుందని మేము నమ్ముచున్నాము నాయన. మా సొంత శక్తితో ఏనాడు ఆ ధైర్యంలో మేము నిల్చోలేము, మా సొంత శక్తితో ఏనాడు ఆ సువార్తను మేము బోధించలేము, మా సొంత శక్తితోనైనా ఏ రోజు కూడా అన్ని గంటలు మేము ప్రార్థన చేయలేము. కానీ కేవలము నీ కృప ద్వారా మాకిచ్చిన నాయన ఈ యొక్క శక్తిని బట్టి వందనాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ డివైన్ ఎనేబుల్మెంట్ అండ్ ఎంపవరింగ్ అస్ విత్ దిస్ గ్రేస్ లార్డ్. ఈ కృప ద్వారా మేము ఈ లోకంలో ఉన్న వారి కంటే ఎక్కువగా చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కృప ఎప్పుడు కూడా తక్కువగా చేయదు, కానీ ఎక్కువగా చేస్తుందని మేము నమ్ముచున్నాము నాయన. అలాంటి కృప మాకు ఉచితముగా ఇచ్చినందుకు వందనాలు. కేవలము నమ్మినట్లయితే ఆ కృప మీరు పొందుకోగలరని చెప్పినారు నాయన. ఈరోజు మేము నమ్ముచున్నాము. యేసు క్రీస్తును ఆయన కార్యాన్ని నమ్ముచుండగా ఆ కృప నా జీవితంలోకి, నా కుటుంబము మీదికి, నాయన ఈ యొక్క పరిచర్య మీదికి వచ్చును గాక అని ప్రకటిస్తున్నాం. ఆ కృపలో ఎల్లప్పుడూ మేము స్థిరపడి అందులో మేము అభివృద్ధి చెందుదుము గాక అని ప్రకటిస్తున్నాం. ఈరోజు మరి ఒకసారి మా మనసులు రూపాంతరము చెందుచుండగా నాయన ఇంకా మరి ఒకసారి మా క్రియల వైపు చూడకుండా నీ కృప ద్వారా ముందుకు సాగిపోయేలాంటి శక్తి ప్రతి ఒక్కరికి కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. వచ్చిన వారందరిపై మీ దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించుకుంటూ నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మీ అందరి కోసం ప్రార్థన. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ప్రార్థన బృందము మీ కొరకు తప్పకుండా ప్రార్థించెదరు. స్క్రీన్ పైన ఉన్న మినిస్ట్రీ నెంబర్ ని సంప్రదించగలరు. 901014368687. ఈ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు. 9010643687. ఈ పరిచర్య ద్వారా బలపడుతున్న మీరందరూ దేవుని రాజ్యంలో విత్తాలను ఆశపడుతున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ కానుకలను పంపించగలరు. అకౌంట్ నెంబర్ 91120031955091. IFSC కోడ్ UTIB 00017998 యాక్సిస్ బ్యాంక్. 91702193195591. IFSC కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్. అద్భుతమైన ఆరాధన మరియు బలమైన వాక్యంతో ప్రతి ఆదివారం ఎంతో ఘనంగా సర్వీసెస్ జరుగుతున్నాయి. ఎన్నో అద్భుత కార్యములు, సాక్ష్యములను మేము వింటున్నాము. మీరు కూడా బలమైన సాక్ష్యంతో విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఈ ఆరాధనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన మరియు 10:30 తెలుగు ఆరాధన సంధ్య కన్వెన్షన్ గచ్చిబౌలిలో జరుగుతున్నాయి. మీరు మరియు మీ బంధుమిత్రులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే ఈ సర్వీసెస్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.
ఖమ్మం పట్టణ ప్రజల దైవజనులకు మరియు సంఘ నాయకులకు ఒక శుభవార్త. దేవుని పిలుపునకు లోబడి బలమైన సేవ జరిగిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవజనులుగా మరియు సంఘ నాయకులుగా మీరు ఆశిస్తున్నట్లయితే ఈ సదవకాశం మీ కొరకే. జనవరి 22వ తేదీన ఉదయం 9:30 న్యూ సిటీ లెర్నింగ్ సెంటర్ గచ్చిబౌలిలో పాస్టర్స్ అండ్ లీడర్స్ సెమినార్ జరగనుంది. దేవుని చేత పిలువబడి బహుబలంగా వాడబడుతున్న పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు ఈ సదస్సులో వాక్య పరిచర్య జరిగిస్తూ అనేకులకు సువార్త యొక్క ఎన్నో విషయాలను బయలుపరుస్తూ సేవకులను బలపరుస్తున్నారు. మీరు కూడా ఈ సదస్సులో పాల్గొని ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఫ్రీ రిజిస్ట్రేషన్స్ కొరకు స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి లేదా ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి మీ పేర్లను నమోదు చేసుకోవాలని ఆశిస్తున్నాము. ఇప్పుడు వరకు చూసిన మెసేజ్ ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో ఎదగాలనుకుంటున్నట్లయితే, మీరు అలాగే మీ కుటుంబము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మా న్యూ సిటీ చర్చ్ సండే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటాయి. సో ఈ రోజు తీర్మానం తీసుకోండి, మీరు అలాగే మీ కుటుంబము వచ్చి మాతో పాటు దేవుణ్ణి ఆరాధించండి.